కోదండరాం సార్కు ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొన్నూరి సాంబశివరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈనాటి సీతారాం యేచూరి గారి సంవత్సర సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వీరభద్రం గారు, ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి హాజరవ్వాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా పార్టీ నాయకులు సిపిఐఎం శ్రీ రాఘవ గారు, అలాగే దానం నాగేంద్ర గారు, మల్లు రవి గారు, రంగారావు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. మాట్లాడి వెళ్ళినటువంటి మోహన్ కందా గారు, కేటీఆర్ గారు, హాజరైనటువంటి ప్రియమైన సోదరులారా, అందరికీ నమస్కారం. ఈరోజు సీతారాం యేచూరి గారు అస్తమించారు. అస్తమించిన ఆ అస్తమం నుంచి మరలా ఉదయ రేఖలు దేశవ్యాప్తంగా ప్రసరింప చేస్తూ ఆయన అస్తమించారు. అంటే సూర్యుడు ఒకవైపు అస్తమించి మరలా ఉదయం ఎలా ఉదయిస్తారో ఆ విధంగా సీతారాం యేచూరి గారి మరణం ఒక భారతదేశ రాజకీయ రంగాన్ని ఒక పెద్ద కుదిపింది. కమ్యూనిస్టుల ప్రభావం, కమ్యూనిస్టు నాయకుల అవసరం,